15 మరియు 20ల కసాగు మరియు గసాబాలను ప్రధాన కారణాంకాల పద్ధతిలో కనుగొనుట. ఈ ప్రధాన కారణాంకాల పద్ధతిలో 15 మరియు 20ల కసాగుని అదేవిధంగా గసాబాను ఎట్లా కనుగొనో చూద్దాం. ముందుగా 15ని ఇలా రాసుకొని ఈ 15ని ప్రధాన కారణాంకంచే భాగించాలి. అంటే 15లో పోయే ప్రధాన కారణాంకం 5 లేదా 3. 5 కాబట్టి 5 తీసుకుంటే 5 3 సార్లు పోతుంది. ఇలా రాసుకోవాలి. ఈ విధంగా చివరికి ప్రధాన సంఖ్య వచ్చే వరకు భాగించాలి. తర్వాత 20ని భాగించే ప్రధాన కారణాంకం 5. 5 4 సార్లు పోతుంది. 4 ప్రధాన సంఖ్య కాదు కాబట్టి 4లో కూడా ఇంకో ఏదో ప్రధాన సంఖ్య పోవాలి. అంటే 4లో పోయే ప్రధాన సంఖ్య 2 సార్లు పోతుంది. సో ఇట్లా ప్రధాన సంఖ్య వచ్చే వరకు భాగించాలి. చివరిసారిగా ప్రధాన సంఖ్య వస్తుంది. సరే, ఇప్పుడు 15ని 5 × 3 అని రాసుకోవచ్చు. 5 ఒక ప్రధాన సంఖ్య, 3 ఒక ప్రధాన సంఖ్య. అంటే దీన్నే ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాయటం అంటాం. తర్వాత 20కి వచ్చిన ప్రధాన కారణాంకాలు 5 20 = 5 × 2 × 2. ఈ విధంగా రాసిన తర్వాత 15 20ల కసాగు ఎలా కనుక్కుంటామంటే రెండిటిలోనూ ఉన్నటువంటి ఉమ్మడి కారణాంకాలని రౌండ్ చేసుకోండి. అంటే అక్కడ 5 ఉంది, 15 యొక్క కారణాంకం, ఇక్కడ 20కి 5 ఉంది, ఇంకేమీ లేవు. సో ఈ ఉమ్మడి కారణాంకాన్ని మొదట రాయండి. రెండింటిని రౌండ్ చేసాం కదా, ఒకసారి రాయండి. రౌండ్ చేసిన దాన్ని ఒకసారి రాస్తే సరిపోతుంది. తర్వాత మిగిలిన వాటిని చూడండి. పైన అంటే 15కి 3 మిగిలింది, 20కి 2 మిగిలినాయి. సో 3 × 2 × 2 మిగిలినవి మొత్తం రాసేసేయండి. దట్ ఈజ్ ఈక్వల్ టు 5 × 3 15, 15 2 30, 30 2 60. సో 15 20ల కసాగు 60 వస్తుందన్నమాట. గసాబా అదేవిధంగా గసాబా చూడండి. 15 మరియు 20ల గసాబా అంటే ఉమ్మడి కారణాంకాల లబ్ధమే. ఇక్కడ ఉమ్మడి కారణాంకం ఒకే ఒకటి ఉంది, అదేంటి 5. సో దాని యొక్క వీటి యొక్క గసాబా 5 అవుతుందన్నమాట. నెక్స్ట్ 120 మరియు 90ల కసాగు మరియు గసాబాలను ప్రధాన కారణాంకాల పద్ధతిలో కనుగొనటం. ముందుగా 120కి అలాగే 90కి ప్రధాన కారణాంకాలు రాసుకోవాలి. 120ని 2తో భాగిస్తున్నాం. ఇక్కడ 2 60 సార్లు పోయింది. తర్వాత మళ్ళీ 2 60లో 3 సార్లు 0 30 సార్లు పోయింది. మళ్ళీ 2 ఒకసారి 5 సార్లు 15 సార్లు పోయింది. ఇప్పుడు 2 పోదు, 3 తీసుకుంటున్నాం. 3 కానీ 5 కానీ మన ఇష్టం. ప్రధాన సంఖ్య ఏంటో చాలు. 3 5 సార్లు పోయింది. చివరిసారిగా ప్రధాన సంఖ్య వచ్చేసింది. సో ఇక భాగాహారం చేయనవసరం లేదు. ఇప్పుడు 90ని భాగించండి. 90ని 2తో భాగిస్తే 4 సార్లు, 10 అంటే 5 సార్లు 45 సార్లు పోతుంది. మళ్ళీ 45లో 2 పోదు, ఈసారి 5 తీసుకున్నా. 5 9 సార్లు, 9లో 3 పోతుంది, 3 సార్లు పోతుంది. ఇలా ప్రధాన కారణాంకాలు రాసుకున్న తర్వాత వాటిని లబ్ధంగా రాయండి. అంటే 120 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 2 3 ఉన్నాయి, 2 × 2 × 2. ఇంకా మిగిలినవి ఏంటి 3 × 5 3 × 5. అదేవిధంగా 90ని కూడా ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాయండి. 90కి ప్రధాన కారణాంకాలు ఏమున్నాయి 2 × 5 × 3 × 3. ఇప్పుడు ఈ రెండింటి యొక్క ప్రధాన కారణాంకాలలో ఉమ్మడిగా ఉన్న కారణాంకాలను రౌండ్ చేయండి. 2 ఇక్కడ ఒక 2 ఇంకంతే. తర్వాత అక్కడ వస్తే 5 ఉంది, 3 ఉంది, 3 తర్వాత 5 5. ఇప్పుడు ఉమ్మడిగా ఉన్నటువంటి మనకి ఇక్కడ 2 3 5. సో వీటి యొక్క లబ్ధాన్ని ముందు రాసుకోండి. అంటే 120 మరియు 90ల కసాగు ఈక్వల్ టు
ముందు ఉమ్మడి కారణాంకాలు రాయండి. ఉమ్మడి కారణాంకాలను లబ్ధంగా రాయండి. అంటే 2 ఇంటూ నెక్స్ట్ 3 ఇంటూ 5. ఇక మిగిలినవి రాయండి. ఉమ్మడిగా ఉన్నవి ఒకసారి రాస్తే సరిపోతుంది. రెండిట్లో ఉన్నప్పటికీ ఒకసారి రాస్తే సరిపోతుంది. ఇక మిగిలిన రెండిట్లో ఉన్న మిగిలినవి 2 ఇంటూ 2. పై దాంట్లో 2 ఇంటూ 2 రాసేసాం. కింద అంటే 90కి ఉన్న కారణాంకం మిగిలినది 3 ఇంటూ 3. వీటి మొత్తాన్ని ఎచ్చవేయండి. 2 3 6, 6 5 30, 32 60, 60 ఇంటూ 2 120, 120 ఇంటూ 3 360. సో 120 మరియు 90ల కసాగు ఈజ్ ఈక్వల్ టు 360. అదేవిధంగా గసాబా 120 మరియు 90ల గసాబా. గసాబా అంటే ఇంతకుముందు ప్రాబ్లంలో చెప్పాను. ఉమ్మడిగా ఉన్నటువంటి కారణాంకాల లబ్ధం రాస్తే సరిపోతుంది. మొత్తం అవసరం లేదు. ఉమ్మడి కారణాంకాలు అంటే ఇక్కడ 2 3 5. 2 ఇంటూ 3 ఇంటూ 5. ఈ మూడింటిని నచ్చవేయండి. 2 3 6, 6 5 30. సో 120 మరియు 90ల గసాబా 30. పన్నెండు 15 మరియు 21ల కసాగు మరియు గసాబాలను ప్రధాన కారణాంకాల పద్ధతిలో కనుగొనుట. పన్నెండు 15 21ల ప్రధాన కారణాంకాలు రాసుకోవాలి. 12ని 3తో భాగిస్తే 4 సార్లు పోతుంది. 4లో 2 సార్లు పోతుంది. తర్వాత 15ని 3తో భాగిస్తే 5 సార్లు పోతుంది. 21లో 3 7 సార్లు పోతుంది. ఈ విధంగా ప్రధాన సంఖ్య వచ్చే వరకు రాసుకోవాలి. ఇప్పుడు 12 యొక్క ప్రధాన కారణాంకాల లబ్ధం 12 = 3 ఇంటూ 2 ఇంటూ 2. నెక్స్ట్ 15 యొక్క ప్రధాన కారణాంకాల లబ్ధం 15 = 3 ఇంటూ 5. తర్వాత 21కి 21 = 3 ఇంటూ 7. ఇప్పుడు ఈ 3 సంఖ్యల యొక్క ప్రధాన కారణాంకాల లబ్ధంలో ఉమ్మడిగా ఉన్నటువంటి వాటిని రౌండ్ చేసుకోండి. 3 3 3. ఒకే ఒక ఉమ్మడి కారణాంకం ఉంది మూడిటికి, అది 3. సో ముందు ఆ 3 ఉమ్మడిగా ఉన్నదాన్ని ఒకటే తీసుకుంటాం. 12 15 21ల కసాగు = ఈ 3 ఉమ్మడిగా ఉన్నటువంటి 3ని ఒకసారి తీసుకుంటాం. ఇంటూ ఇక మిగిలిన మొత్తం రాస్తాం. కసాగంటే అంటే మిగిలిన అంటే 12లో 2 ఇంటూ 2, 15 కారణాంకాల్లో 5 ఇంటూ 21 కారణాంకాల్లో మిగిలింది 7 ఇంటూ 7. ఇప్పుడు ఈ నంబర్స్ నచ్చండి. 3 6, 6 12, 12 5 60, 60 ఇంటూ 7 420. 12 15 21ల కసాగు 420 అన్నమాట. నెక్స్ట్ 12 15 21ల గసాబా = గసాబా అంటే ఉమ్మడి కారణాంకాల లబ్ధం తీసుకుంటే సరిపోతుంది. ఉమ్మడిగా ఒకే ఒక సంఖ్య ఉంది, అదంతా 3. సో వీటి యొక్క గసాబా 3. నెక్స్ట్ 12 మరియు 18ల కసాగు మరియు గసాబాలను ప్రధాన కారణాంకాల పద్ధతిలో కనుగొనుట. ఇప్పుడు 12 18 యొక్క ప్రధాన కారణాంకాలు రాసుకుందాం. 12ని 2తో భాగిస్తున్నా, 6 సార్లు పోయింది. మళ్ళీ 6ని
మరలా 2తో భాగిస్తే 3 సార్లు పోయింది. నెక్స్ట్ అంటే 12 ఈజ్ ఈక్వల్ టు ప్రధాన కారణాంకాలు రాసుకోండి. 2 లబ్ధంగా రాస్తే 2 ఇంటూ 2 ఇంటూ 3. నెక్స్ట్ 18. 18ని 2తో భాగిస్తే 9 సార్లు పోతుంది. 9లో 3 సార్లు పోతుంది. సో 18కి వచ్చిన కారణాంకాలు 2, 3, 3. 18 ఈక్వల్ టు 2 ఇంటూ 3 ఇంటూ 3 కారణాంకాల లబ్ధంగా రాసుకున్నాం. ఇప్పుడు ఉమ్మడిగా ఉన్న కారణాంకాలని గుర్తించండి రౌండ్ చేసి. 2, 2. నెక్స్ట్ ఇంకొక నెంబరు 3 ఉంది. 3, 3. ఉమ్మడిగా ఉన్న కారణాంకాలు 2 మరియు 3. సో దేర్ఫోర్ 12, 18ల కసాగు ఈక్వల్ టు మొదట ఉమ్మడిగా రెండిట్లో ఉమ్మడిగా ఉన్న కారణాంకాలు రాయండి. 2 మరియు 3 కాబట్టి 2 ఇంటూ 3. నెక్స్ట్ మిగిలిన వాటిని రాయండి. 2 ఇంటూ 3. ఇప్పుడు వీటిని ఎచ్చవేయండి. 2 3 6, 6 2 12, 3 12 36. సో 12 18ల కసాగు 36. అదేవిధంగా 12 18ల గసాబా ఈక్వల్ టు గసాబా అంటే ఉమ్మడి కారణాంకాల లబ్ధమే. ఉమ్మడి కారణాంకాలు ఏమి ఉన్నాయి మనకి చూడండి ఒకసారి. 2 ఇంటూ ఇంకొకటి 3. సో 2 ఇంటూ 3 అంతే. 2 3 6. దేర్ఫోర్ 12 18ల గసాబా 6. డెబ్బై 2 మరియు 108ల కసాగు మరియు గసాబాలను ప్రధాన కారణాంకాల పద్ధతిలో కనుగొంటారు. ఈ 2 సంఖ్యలకి అంటే 72కి 108కి మొదట ప్రధాన కారణాంకాలు రాసుకోవాలి. దానికోసం భాగాహారం చేయాలి. అంటే 72ని ప్రధాన సంఖ్యతో భాగించాలి. నేను మొదట 72ని ప్రధాన సంఖ్య అయినటువంటి 2తో భాగిస్తున్నాను. 2 3 సార్లు పోతుంది. అంటే 12లో 6 సార్లు పోతుంది. మొత్తం 72లో 36 సార్లు పోయింది. మరలా 2 ఒకసారి 16లో 8 సార్లు అంటే మొత్తం 36లో 18 సార్లు పోయింది. 2 18లో 9 సార్లు పోయింది. ఇప్పుడు 9లో 3 సార్లు పోతుంది. ఇప్పుడు 72కి వచ్చినటువంటి ప్రధాన కారణాంకాలు వాటన్నిటిని లబ్ధంగా రాస్తున్నాను. 2 3 సార్లు 3 వచ్చినాయి. అంటే 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 3 2 సార్లు వచ్చింది. అంటే 3 ఇంటూ 3. నెక్స్ట్ 108ని ప్రధాన సంఖ్య అయినటువంటి 2తో భాగిస్తున్నాను. 2 10లో 5 సార్లు పోతుంది. 8లో 4 సార్లు అంటే మొత్తం 108లో 54 సార్లు. మరలా 2 5లో 2 సార్లు, 1 4 14లో 7 సార్లు. ఇప్పుడు 3తో భాగిస్తున్నాను 27ని. 3 27లో 9 సార్లు పోతుంది. తర్వాత 9ని 3తో భాగిస్తున్నాను. మరలా 3 సార్లు పోతుంది. ఇప్పుడు 108కి వచ్చినటువంటి కారణాంకాలు ప్రధాన కారణాంకాలు 2 ఇంటూ 2, తర్వాత 3 ఇంటూ 3 ఇంటూ 3. ఇలా రాసిన తర్వాత ఈ 2 సంఖ్యలకు ఉన్నటువంటి ఉమ్మడి కారణాంకాలను గుర్తించండి. ఈ విధంగా రౌండ్ చేసి 2, తర్వాత మరలా ఒక 2, తర్వాత మరలా ఒక 3, ఇంకొక 3 ఉమ్మడి కారణాంకాలను గుర్తించడం చేసాం. ఇప్పుడు 72 మరియు 108ల కసాగు ఈక్వల్ టు మొదటిగా ఉమ్మడిగా ఉన్నటువంటి కారణాంకాలను ఒకసారి రాయండి. అంటే ప్రతి ఒక్కటి ఒకసారి రాయండి. ఉమ్మడిగా ఉన్న వాటిలో 2 2 3 ఇంటూ 3. ఇక మిగిలిన కారణాంకాల్లో 2 ఇంటూ 108కి మిగిలింది 3. సో 3 ఇంటూ 3. ఈ మొత్తాన్ని ఎచ్చవేయండి. 2 4 4 3 12, 12 3 36,
36 ఇంటూ 2 72, 72 ఇంటూ 3 216. అంటే 72 మరియు 108ల కసాగు 216. నెక్స్ట్ 72 మరియు 108ల గసాబా. గసాబా అంటే ఏం చేస్తాం? ఉమ్మడి కారణాంకాలు రాసుకుంటే సరిపోతుంది. ఉమ్మడి కారణాంకాలు ఏమున్నాయో మనకి 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 3 అంటే 2 4, 4 3 12, 12 3 36. ఒకసారి చూడండి 72 108ల గసాబా పైన ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఉమ్మడి కారణాంకాలు 2 2 3 3 అంటే 2 ఇంటూ 2 4, 4 3 12, 12 3 36. సో ఉమ్మడి కారణాంకాలను రాసుకుంటే సరిపోతుంది గసాబా అంటే. ఈ మొత్తాన్ని వచ్చేసి 36 వచ్చేసింది. సో ఇది ప్రధాన కారణాంకాల పద్ధతిలో కసాగు మరియు గసాబా కనుగొనే పద్ధతి.